వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈరోజు వీడియోలో కొన్ని జనరల్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. మాబెడిక్ అనే నావెల్ 1851లో వచ్చింది. దాన్ని రాసిన అతను హెర్మన్ మెల్వి అనమాట. సో అది రాసినందుకు గాను అతనికి అప్పుడు ఎటువంటి పేరు ప్రతిష్టలు లభించకపోవడంతో అతను నిరాశ చెంది ఇంక రచనలు వద్దు అని చెప్పేసి ఒక గుమస్తా ఉద్యోగిగా జీవించాడు. అతను చనిపోయిన తర్వాత 1891లో ఆ నవెల్ గాను అతనికి రైటర్గా చాలా మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించాయి. జపాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి జాన్ వూల్ఫ్ గాంగ్ వాన్ గోతే అనే వ్యక్తి ఒక పోయెట్, ఒక మినిస్టర్, ఒక డైరెక్టర్, ఒక లాయర్, ఒక పెయింటర్, ఒక అధికారి. సో ఇలా రకరకాల ప్రొఫెషన్స్లో పనిచేశారు, రకరకాల పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అయితే ఈయన చాలా మంది ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకునేవాడు. సో 1784లో ఇతను ఎముకలపై చేసినటువంటి పరిశోధన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో 100 సంవత్సరాల తరువాత డార్విన్లో జరిగిన జీవన పరిమాణ క్రమం అనే ఎక్స్పెరిమెంట్కి సమానంగా నిలిచిందనమాట. రూడియా క్లిప్పింగ్ అనే వ్యక్తికి మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆ హాస్పిటల్లో తన భార్యను చూసుకున్న నర్సుకి అతను ఒక పుస్తకం గిఫ్ట్గా ఇచ్చి, ఇది నీ దగ్గర ఉంచుకో, ఏదైనా అవసరం ఉంటే కనుక దీన్ని అమ్మి డబ్బు చేసుకో అని చెప్పినాడు అనమాట. సో ఆ బుక్ అమ్మగా వచ్చిన డబ్బుతోనే ఆమె జీవితం అంతా గడిపింది. ఆ బుక్ పేరేంటో మీకు తెలుసా? జంగిల్ బుక్. ఎమిలీ డికెన్సన్ అనే ఆమె అమెరికాకు సంబంధించిన ఒక రచయిత్రి, పోయిట్రస్ అనమాట. సో ఆమె రాసిన కవితల్లో ఆమె జీవితం అంతా కూడా 7 కవితలు మాత్రమే పబ్లిష్ అయినాయి. సో 1886లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఇంట్లో వెతికినప్పుడు ఇంకొక 1000 కవితలు బయటపడినాయి అనమాట. సో గైస్, వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.